వైసీపీ పరిపాలన బాగుందంటారా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగుందంటారా? గత గవర్నమెంటే బాగుంది. రైతుకి మిర్చి రేట్లైనా సరే ఏదైనా వగేరా వగేరా అన్ని అనుకూలంగా ఉన్నాయి. జగనన్న పేదవాడి కష్టం చూసి నెల నెల అకౌంట్లో డబ్బులు పడేవి. పండక్కి పబ్బాలకి హాయిగా కుటుంబంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సూపర్ సిక్స్ పథకాల గురించి అడిగితే ఏం చెప్తారు? సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేది ఎప్పుడు, అమలు అయ్యేది ఎప్పుడు? ఈ మామూలు అధికారం రావడానికి ప్రకటించారు. చంద్రబాబు నాయుడికి ఒక మునేశ్వరుడు శాపం ఉంది. ఏది నిజం చెప్పరు కదా. సంపద ఎలా సృష్టించాలని గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని అప్పులు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చెప్పాడు. చెప్పి అదే అమలు చేస్తాను. ఎలా అమలు చేస్తాడైనా? అప్పుల్లో ఉన్న గవర్నమెంట్కి ఇంత పథకాలు ఇచ్చాడు, ఎలా అమలు చేయాలని అతను ఇచ్చాడు. అతను మునేశ్వర శాపం ఇచ్చాడు అంతే. నిజాలు చెప్పకూడదు, అబద్ధాలే చెప్పాలి కాబట్టి అతను అబద్ధాలు చెప్పాడు. జనాన్ని నమ్మించాడు అంతే. నమ్మించి మోసం చేశాడు. జనాన్ని ప్రజలను నమ్మి జగన్ మోసం పోయాడు అంతే. అప్పుడున్న మిర్చి ధర ఇప్పుడున్న మిర్చి ధర రేటు ఎలా ఉన్నారు? గత ప్రభుత్వంలో 19,000 కా నుంచి 27,000 అన్నాయి మిర్చి ధర. సూపర్ డెలక్స్ కానీ నాటు రకం కానీ హైబ్రిడ్లు ఏదైనా సరే మంచి రేట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇంటింటికి తిరిగి కందులు, రెడ్ గ్రామ్ కందులు కొన్నారు. ఈ రోజులు కందులు కొనే నాదులు లేదు. 8,800 కాంచి 11,000 దాకా అన్నాయి కందులు. లాస్ట్ వరకు 12,000 కూడా కొన్నారు. ఈ రోజు అవి కొనే పరిస్థితులు లేరు కదా. జనం పరిస్థితి ఎలా ఉందంటే ఏమి కొని తినే పరిస్థితిలో జనం లేరు. ఏదన్నా అమ్ముకున్నామన్నా కొనేవాళ్ళు లేడు. వీళ్ళంతా